హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈజీ స్టైల్లో దొండకాయ ఫ్రై నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దొండకాయలన్నీ నీట్గా క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను. అవన్నీ కూడా మధ్యలోకి ఇలా స్లిట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను. మొత్తం అన్నీ కట్ చేసేసాను. ఇక్కడ అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపులు వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం మినపప్పు కూడా వేసాను. అది బాగా ఫ్రై అయితే మినపప్పు మంచి టేస్ట్ వస్తుంది. మనం తింటున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దొండకాయలు ఇప్పుడు వేసేయాలి. అందులోకి దొండకాయలన్నీ వేసేయాలి. దొండకాయలు తొందరగా మగ్గాయండి, అందుకనేసి కొంచెం మూత పెట్టి ఉంచాలి. ఎక్కువసేపు మూత పెట్టి ఉంచితే తొందరగా మగ్గుతుంది. కొంచెం అటు ఇటు తిప్పేసి నేను మూత అయితే పెట్టేసి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ కలిపేసుకొని కొంచెం సాల్ట్, మీకు రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. నేను వేసాను కానీ రికార్డ్ అవ్వలేదు అది. తర్వాత మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కారం వేసుకోవాలి. మగ్గిందా లేదా చూసుకొని కారం వేసేసి బాగా కలిపేయాలి. బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకుంటే కారం కూడా బాగా ఫ్రై అవుతుంది, అలాగే ముక్కలకు కూడా పట్టుతుంది. ఇప్పుడు చూసారా, ముద్దలాగా ఫ్రై అయిపోయింది. మంచిగా ఫ్రై అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం దొండకాయ ఫ్రై అంటే. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.